హాయ్ అండి, వెల్కమ్ టు విశాఖ ఫుడ్స్. ఈరోజు మన వీడియో చెద్దన్నం. ఏంటి చెద్దన్నమా అని అనుకుంటున్నారా? చెద్దన్నంలో ఉండే బెనిఫిట్స్ తెలిస్తే మీరు కూడా రెగ్యులర్గా చెద్దన్నం తినడం స్టార్ట్ చేస్తారు. మన పెద్దవాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఇలా రకరకాల టిఫిన్స్ చేసుకోకుండా ఎక్కువగా చెద్దన్నాన్నే తినేవారు. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా కూడా ఉన్నారు. ఇప్పుడంటే మనం రోజుకొక ఫ్యాన్సీ టిఫిన్స్ని కూడా చేసుకుంటున్నాం, కానీ ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రమే. చెద్దన్నం తినడం వల్ల బాడీని సూపర్ కూల్ చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా చాలా పెంచుతుంది. శరీరానికి కావలసినంత కాల్షియాన్ని అందిస్తుంది. దీనివల్ల మన దంతాలు ఎముకలు గట్టిపడతాయి. ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ చెద్దన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చెద్దన్నం చేసుకోవటానికి మట్టి కుండని గాని పాత్రని గాని వాడతారు. మీ దగ్గర లేకపోతే స్టీల్ గిన్నెలో చేసుకోండి. నేను ఒక కప్పుడు అన్నాన్ని తీసుకుంటున్నానండి. ఇది ఫ్రెష్గా చేసుకోలేదు, పొద్దున చేసుకున్న అన్నం మిగిలిపోయి ఉంటే దాన్ని వాడుతున్నాను. చెద్దన్నం చేసుకోవటానికి మీరు ఫ్రెష్గా చేసుకున్న అన్నం కానీ లేదా మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా అయితే మిగిలిన అన్నంతోనే చేసుకుంటారు. అన్నంని గిన్నెలో మొత్తంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు అంటే రైస్ తీసుకున్న కప్పు సైజుతో గోరువెచ్చని పాలని వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఇందులో కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత తోడు కోసం 1 టీ స్పూన్ పెరుగుని వేసి మిక్స్ చేసుకోవాలి. చెద్దన్నాన్ని ఎప్పుడైనా ఇలా రాత్రిపూటే కలుపుకొని పెట్టుకొని పొద్దున్న టిఫిన్లా తీసుకోవాలి. ఇలా రాత్రంతా నానబెట్టి పెట్టుకున్న చెద్దన్నం తింటేనే మనకి అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. లేదు అంటే అప్పటికప్పుడు పెరుగులో కలుపుకొని లేదా 1 గంట 2 గంటలు నానబెట్టి తింటే చెద్దన్నం తినడం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. నీట్గా కలుపుకున్న తర్వాత పైన మూతగా ఏదైనా ప్లేట్ని కానీ లేదా క్లాత్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. అన్నంని ఇలా రాత్రంతా నానబెట్టి పెట్టుకోవడం వల్ల 60% క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. జనరల్గా అయితే రైస్ తింటే వెయిట్ పెరుగుతాం, క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, షుగర్ వస్తుంది అని చెప్తూ ఉంటాం కదా. చెప్పటమే కాదు, అది నిజం కూడా. కానీ ఈ విధంగా చెద్దన్నాన్ని ప్రిపేర్ చేసుకొని తింటే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. రైస్లో అరుదుగా లభించే విటమిన్ B6, విటమిన్ B12 కూడా ఈజీగా పొందొచ్చు. నెక్స్ట్ డేకి మూతని తీసి చూస్తే చెద్దన్నం ఎంత నీట్గా ప్రిపేర్ అయిందో చూడండి ఎంత చక్కగా గడ్డలా పెరుగు ఫామ్ అయింది. మన చెద్దన్నం రెడీ. కానీ అంతకన్నా ముందు ఇందులో ఒక పెద్ద గ్లాసుడు వాటర్ ని వేసుకోండి. చెద్దన్నం ఇలా గడ్డలా కాకుండా కొద్దిగా వాటర్ ని కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ వాటర్ ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో రుచికి తగ్గ ఉప్పుని వేసి మిక్స్ చేసుకోండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రైతులు కానీ లేదా రోజు కూలీ పనులు చేసుకునే వాళ్ళు టిఫిన్స్ కాకుండా ఇలా చెద్దన్నాన్నే తింటూ ఉంటారు. వాళ్ళు చూసారా ఎంత ఆరోగ్యంగా ఉంటారో. అందుకే మనం రోజు తినకపోయినా వారంలో కనీసం 2 రోజులైనా ఇలా చెద్దన్నాన్నే చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రైస్ అంతా నీట్గా కలుపుకున్న తర్వాత దీంతో పచ్చిమిరపకాయని అలానే ఉల్లిపాయని నంచుకుంటూ తినాలి. మీరు కావాలి అంటే వీటిని పీసెస్ గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో హెల్దీ అయిన చెద్దన్నం ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ఖచ్చితంగా ఈ చెద్దన్నాన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో తెలియజేయండి. అలానే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విశాఖ ఫుడ్స్.